గుంటూరు ఎక్స్పాన్షన్లో కీలకమైంది అమరావతికి గుంటూరుకి మధ్యలో అనుసంధానం గోరంట్ల ప్రాంతం. ఎందుకంటే అటు లామ్ అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ లామ్ నుంచి డైరెక్ట్గా రోడ్డు చూసుకుంటే గోరంట్లకే టచ్ అవుతుంది. కాకపోతే అది డొంక రోడ్డుగా ఉంది. మెయిన్ రోడ్డు అవతల పక్కన అమరావతి రోడ్డు ఉంది, అక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి ఉంది. బట్ అంత కీలకమైనటువంటి ప్రదేశంలో ఎక్స్పాన్షన్ చంద్రబాబు గారి కారణంగానే అయ్యింది గోరంట్ల ప్రాంతం. కానీ అప్పుడు తీసుకున్న పథకం మధ్యలో ఆగిపోవడం వల్ల 1,00,000 మందికి మంచినీటి కొరత ఉంది. చివరికి ట్యాంకర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది, లేదంటే బోరు వాటర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా వచ్చినటువంటి లెక్క 70 లక్షలు ఉంటే పూర్తయిపోతుందంట. గుంటూరు నగరంలోని గోరంట్ల రెడ్డిపాలెంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 1 ఫేజ్ 2 పరిధిలోని ప్రజలతో పాటు 10 విలీన గ్రామాలకు తాగునీరు అందించడం కోసమని గోరంట్ల కొండ మీద 4,200 కిలోలీటర్ల సామర్థ్యంతో సర్వీస్ రిజర్వాయరు 600 కిలోలీటర్లతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. ఈ పనులకి కేవలం 70 లక్షల రూపాయలు అవసరం ఉంది. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమృత్ పథకం కింద 32 కోట్లతో మంచినీటి రిజర్వాయర్ల పనులను మొదలు పెడితే అవి పూర్తయితే గోరంట్ల రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 1, 2తో పాటు అమరావతి రోడ్లో నగరాలు బాలాజీ నగరు, అన్నపూర్ నగరు, పట్టాభి సీతారామ నగరు, టెలికాం నగరు, హొసన్న మందిరం దాకా ఉన్న 2,000కు పైగా అపార్ట్మెంట్లు, అట్లాగే మరో 20,000 ఇళ్లకి నీళ్లు అందుతాయి. సుమారు 60,000 మంది ప్రజలకి ఉపయోగం. అయితే తెలుగుదేశం హయాంలో చాలా వరకు పనులు పూర్తయినా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, కాంట్రాక్టర్లకి బిల్లు ఇవ్వకపోవడంతో ఏడాదిన్నర పాటు అసలు పనులు జరగలేదు. తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఆటోనగర్ గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి గోరంట్ల కొండ దిగువ భాగం దాకా డిస్ట్రిబ్యూషన్ లైన్ అయితే వేశారు వైసీపీ హయాంలో. తక్కెలపాడు నుంచి వచ్చే నీరు పైప్ లైన్ల ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పడాలి. అక్కడ నుండి తిరిగి కొండ దిగువకి గ్రావిటీ మీద వచ్చేలా ఆ పనులకు రూపకల్పన చేశారు. కొండ నుండి దిగువకి ఇళ్ల మధ్యలోంచి లైన్లు వేసేటప్పుడు స్థానికులకు ఇబ్బంది కలగకుండా సున్నితంగా చేపట్టాల్సి ఉంటుంది. యంత్రాలు దాకా ఉన్న మనుషులతో చేయించాలని, అందుకు అంచనా వ్యయాన్ని పెంచాలని కాంట్రాక్టర్ కోరారు. ఇప్పుడు చాలా చోట్ల పైపులు కూడా వేసేశారు. ఇప్పటికే కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి 3 కోట్లు వెచ్చించి అమర్చిన మోటార్లు 2 ఏళ్ల నుంచి ఎండకెండుతూ వానకు దడుస్తూ నామరూపాలు లేకుండా పోయినాయి. ఈ మంచినీటి రిజర్వాయర్ల పనులు పూర్తయితే కార్పొరేషన్ పరిధిలో 10 విలీన గ్రామాలకు కూడా ప్రయోజనం. అడవి తక్కెలపాడు, పెదపలకలూరు, నల్లపాడు, అంకిరెడ్డిపాలెం, నాయుడుపేట, ఏటుకూరు, బుడంపాడు గ్రామాల్లో సంపులు, ట్యాంకులు నిర్మించి ప్రజలకు తాగునీరు అందించకు 116 కోట్ల ఏఐబి నిధులతో మరో పథకం ఉంది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరిస్తే ఆ మొత్తం కూడా మంజూరవుతుంది. గోరంట్లకొండ మీద 600 KL సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రధాన కారణం అదే. అది ఒక్క 70 లక్షలు ఉంటే పూర్తవుతుంది. బాబు సర్కార్ సీరియస్గా దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.